శ్రీనివాస్ గారు ఈవెన్ అంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గతంలో చేయని బంద్ ఇప్పుడు ఎందుకు కావాలనే ఇదేదో అంటే పొలిటికలైజ్ అయింది అన్నటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు కదా. సో ఏంటి అంటే మీరు వచ్చిన తర్వాత అసలు ఎన్ని చెల్లించారు, ఎంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరులకు అందరికి కూడా నమస్తే. ఇప్పుడు చెల్లించాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడుకోవాలనా లేకపోతే మీరు ఎంత చెల్లించారు, గతంలో ఎంత పెండింగ్ పెట్టిపోయారని యాక్చువల్లీ కైలాష్ నేత గారిని చూస్తూ అడిగినట్టున్నా. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు చెల్లించాల్సినటువంటి 1200 కోట్లు కూడా గత ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది అని చెప్తున్నారు. మరి 22 నెలల కాలంలో ఎంతవరకు చెల్లించిండ్రు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మా ప్రభుత్వ హయాములు నిజంగానే 1200 కోట్ల రూపాయలు ఉండే అనేటువంటి మాట వాస్తవమే, కాదనలేని సత్యం అది. అయితే ఇప్పుడు 22 నెలల తర్వాత ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన తర్వాత పెరిగినటువంటి బకాయిలు ఎంత, 370 ఈ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ లో ఈ బకాయిలు చెల్లించకపోవడం అనేటువంటిది వాళ్ళు ఇబ్బంది పడుతూ కనీసము వేతనాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పనిముట్లు కూడా కొనుక్కోలేని, మందులు కొనుక్కోలేని పరిస్థితిలో హాస్పిటళ్లు కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి హాస్పిటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనివల్ల పేదవాళ్ళు చాలా మంది ఏదైనా పెద్ద ఆపరేషన్లు కానీ ఏవైనా ఉంటే చేయించుకోవడం కానీ, ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, డబ్బు లేకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. నేను ప్రభుత్వం ఒకటి గమనించాలి, 2014లో 60,000 కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నటువంటి తెలంగాణను 1,69,000 కోట్ల రూపాయల సాలీన ఆదాయానికి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఆదాయాన్ని కూడా పెంచింది. వాస్తవానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పదే అప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నేను 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అన్ని తీరిపోతాయి అన్నారు. మరి 2 ఏళ్ళు కడుపు కట్టుకోలేదా, లేకపోతే కడుపు కట్టుకున్నారా అనేటువంటిది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. 1,000 కాలేజీలు, 10 లక్షల మంది విద్యార్థులు, 10,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ స్కాలర్షిప్లు, 1,200 కోట్ల రూపాయలు ఓన్లీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటే 600 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏదైనా కూడా జ్యోత్స్న గారు, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషనే కాదు, అన్ని రంగాలలో బకాయిలు ఉంటాయి, అన్ని రంగాలలో ఆదాయాలు ఉంటాయి, అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటది, అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది, ఇరిగేషన్ ఉంటది, ఎడ్యుకేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్ కానీ, జిఎస్డిపి కానీ, ఎస్డిపి కానీ, సాధించిన ప్రగతి కానీ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు అప్పొకటి కనిపించగానే మేము అప్పు కట్టాలి, ఆ ప్రభుత్వం చేసిపోయింది. మరి అంతకుముందు ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీకి అప్పులు ఇచ్చిపోలేదా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మొత్తము పూర్తిగా చెల్లించకపోతే 1,200 కోట్లే ఎట్లా మిగులుతాయి? సాలీన 600 కోట్ల రూపాయల పైన చెల్లించాల్సినటువంటి ఈ బకాయిలు 1,200 కోట్లు ఎట్లుంటాయి? చాలా ఎక్కువ, 8,000 9,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా. అయితే ఇవి ఏదైనా కూడా ఆదాయము, అప్పులు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము కంటే కూడా మెరుగైన పరిపాలన మేము అందిస్తాము అని చెప్పి ప్రతి దాంట్లో మేము 2 అంటే 4 అని, 4 అంటే 8 అని, రైతు బంధు అంటే రైతు కూలీలని, రైతు కూలీలు కాకుండా కౌలుదారులకు ఇస్తామని, లేకపోతే 2,000 ఇస్తే పింఛన్ 4,000 ఇస్తామని, మహిళలకు పైసలు ఇస్తామని, బంగారు ఇస్తామని, ఇట్లా మీరు అన్ని ఏ విధంగా మాట్లాడినరు? మీకు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల పైన అవగాహన లేక మీరు హామీలు ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి డబ్బులు చెల్లించలేదు, వాళ్ళు పలు సందర్భాల్లో నిరసన చెప్పారు. అట్ ద సేమ్ టైం బంధుకు కూడా కొన్ని సందర్భాల్లో పిలుపునిచ్చినటువంటి క్రమంలో చర్చల తర్వాత లేదు మళ్ళీ కంటిన్యూస్ గా నడిచినటువంటి సిచ్యువేషన్ చూసాం కదా. నేను కాదనటం లేదు కదా, నేనేమంటున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీ ఫార్వర్డెడ్. ప్రతిదీ అవుతుంది. సమస్యలు వస్తాయి. ప్రభుత్వం అన్నాక 100% 100% ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రభుత్వం కూడా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది మేడం, ఏ సమస్య లేకుండా ఉందా? వాళ్ళు 14 లక్షలు ఇస్తా అన్నారు, కోట్లాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అన్నారు, లేకపోతే డాలర్ ను ఈక్వల్ చేస్తా అన్నారు, తెల్లధనం తెస్తా అన్నారు,
మొత్తం ఉన్న సంస్థలను ప్రైవేట్ చేస్తా ఉన్నారు. ఎన్నో అంటే అన్నది ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో 100% తాము మాట్లాడింది మాత్రమే జరగదు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు ఈ రోజు పాపం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ముఖ్యమంత్రి గారు మారిపోతే తప్ప అంటే నేనేమంటున్నా అంటే కాదు వాళ్ళ నుంచి మాట్లాడే వాళ్ళ పార్టీలో పరిస్థితి ఎలా ఉన్నాయి, ముఖ్యమంత్రి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లేదంటే మీకు ఎంతవరకు ప్రజల ఆదరణ, ఇది కాదు కదా టాపిక్. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మీరు బకాయిలు పెట్టిపోయారు, అది వాళ్ళకి ఇబ్బంది అవుతోంది అని వాళ్ళు అంటున్నారు. నేను అదే చెప్పొస్తున్నా. మరి మేము సాలిన 60,000 కోట్ల నుంచి 1,69,000 కోట్ల ఆదాయాన్ని పెంచినటువంటి మరి ఆదాయం గురించి ఎందుకు మాట్లాడతలేరు? దాని గురించి కూడా మాట్లాడాలి కదా. కైలాష్ నేత గారు మీ వాయిస్ తీసుకుంటా, దానిపైన సమాధానం చెప్పాల్సి ఉంటది మీరు. అయితే ఒక పబ్లిక్ కాల్ ఉంది, తీసుకుందాము. కృష్ణ